సిరియాలో గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. రెండు మతాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోని మైనార్టీ తెగ డ్రూజ్పై బిడోయన్ తెగవారు కిడ్నాప్లు, దాడులు చేయడంతో సిరియా మొత్తం అట్టుడికిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకున్న పరిస్థితులు అదుపులోకి రాలేకపోయాయి. దీంతో డ్రూజ్ తెగకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగి బాంబుల మోత మోగించేసరికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మరి సిరియాలో డ్రూజ్ తెగవారు ఎవరు అనే అంశంపై సహజంగానే ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ తెగ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. సిరియాలో ఈ నెల 13న అంటే ఆదివారం నాడు మైనారిటీ వర్గాలకు చెందిన డ్రౌజ్ వ్యాపారిని కిడ్నాప్ చేయడంతో అసలు రగడ మొదలైంది. దీంతో డ్రౌజ్ మిలిటెంట్లకు, సున్నీ బెడోయిన్ ఫైటర్లకు మధ్య దక్షిణ సిరియాలో దాడులు, ప్రతిదాడులు, కిడ్నాప్లు, కాల్పులు, ఎదురుకాల్పులు మొదలయ్యాయి. దీంతో మంగళవారం నాడు అంటే జూలై 15న ఇజ్రాయెల్ మిలిటరీ జోక్యం చేసుకుంది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికే వస్తే సిరియాలోని మైనారిటీ కమ్యూనిటీ డ్రౌజ్లను రక్షించేందుకు జోక్యం చేసుకుంటున్నామని తమ వాదన వినిపించింది. డ్రౌజ్లపై బెడోన్లతో పాటు సిరియా మిలిటరీ కూడా దాడులు చేస్తోందని ఆరోపించింది. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆదివారం నుంచి కనీసం 300 ప్రాణాలు కోల్పోయి ఉంటారని సిరియా మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఇక సిరియాలో డ్రౌజ్ మైనార్టీ తెగకు చెందినవారే అయినా సువైడియా ప్రావిన్స్లో మాత్రం డ్రౌజ్ మెజారిటీ తెగకు చెందినవారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో డ్రూజ్ ఫైటర్లు, సిరియాకు చెందిన భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పులు, ఎదురుకాల్పుల్లో డజన్ల కొద్దీ అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఏడాది మార్చిలో సిరియా తీర ప్రాంతంలో మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్కు చెందిన అలవైట్ తెగకు చెందిన వందలాది మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఇక తాజాగా బుధవారం నాడు ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్పై భీకర దాడులు చేసింది. దీంతో మరోమారు సిరియాలో అంతర్యుద్ధం మొదలవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సుమారు 14 సంవత్సరాల పాటు అంతర్యుద్ధం జరిగిన తర్వాత డిసెంబర్ 2024లో రెబల్స్ డమాస్కస్ను స్వాధీనం చేసుకున్నారు. సిరియా ప్రస్తుతం నాయకుడు మాజీ జిహాదీ అహ్మద్ అల్ షరా అధికారాన్ని దక్కించుకున్నారు. సిరియాలోని మైనారిటీ హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రౌజ్లపై దాడులు పెరిగిపోయాయి. డ్రౌజ్ల విషయానికొస్తే అరబ్ మాట్లాడే జాతికి చెందిన వారే వీరు. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, గోలాన్ హైట్స్లలో ఈ కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. షియా తెగకు చెందిన వారు. వారి మత విశ్వాసాలు, గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. సిరియాలో సుమారు 10 లక్షల మంది డ్రౌజులు ఉంటారు. మొత్తం జనాభాలో వీరి వాటా 3% వరకు ఉంటుంది. ఇక డ్రౌజ్ తెగకు చెందిన వారు ఇజ్రాయెల్కు అనుకూలంగా, నమ్మకంగా ఉంటారని చెబుతారు. అందుకే ఇజ్రాయెల్ మిలిటరీ, పోలీసు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెబుతారు. ఇజ్రాయెల్లో సుమారు 152,000 మంది ఉంటారని ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్ వెల్లడించింది. సిరియా చరిత్రను తిరిగేస్తే అక్కడి రాజకీయాల్లో డ్రౌజులు కీలక పాత్ర పోషించారు. సిరియాలో జరిగిన 14 సంవత్సరాల అంతర్యుద్ధంలో దక్షిణ సిరియాలో డ్రూజ్ సొంతంగా తమ మిలిటరీని తయారు చేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో అసద్ పాలన ముగిసిన తర్వాత దక్షిణ సిరియాపై కొత్త ప్రభుత్వం పట్టు సాధించాలనుకున్నా అక్కడ వారిని రాకుండా అడ్డుకుంది. డ్రౌజ్ మిలిటరీ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించింది. అక్కడి నుంచి భద్రతా దళాలను తరిమివేసింది. సువేదా ఏరియా నుంచి సిరియా ప్రభుత్వ దళాలను ఉపసంహరించింది. వారికి బదులుగా స్థానికంగా తయారు చేసుకున్న మిలిటియాపై ఆధారపడడం మొదలుపెట్టింది. అయితే ఇటీవల డ్రౌజ్లపై జరిగిన దాడిని సిరియా ప్రభుత్వం ఖండించింది. దక్షిణ సిరియాలో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ భద్రతా దళాలు మైనార్టీలపై దాడులు చేస్తోందని, కొంతమందికి ఉరిశిక్ష విధించిందన్న వార్తల నేపథ్యంలో డ్రౌజ్ కమ్యూనిటీ, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వంపై డ్రౌజ్లకు నమ్మకం పోయింది. గత ఏడాది డిసెంబర్లో అసాద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్న డ్రౌజ్ కమ్యూనిటీకి దగ్గరైంది. వారిని సిరియాలోని డ్రౌజ్ మైనార్టీలను తమతో కలుపుకోవాలని కోరింది. సిరియాలో ఉండే మైనార్టీలు
కుర్దులు, డ్రౌజులు, అలవైట్ తెగలకు తాము రక్షణగా ఉంటామని హామీ ఇచ్చింది ఇజ్రాయెల్. అదే సమయంలో సిరియాలో భద్రతా దళాలపై దాడులు చేయడం మొదలుపెట్టింది. సిరియా ప్రభుత్వ దళాలను గుర్తించడానికి వ్యతిరేకించింది. సువేదా ప్రాంతంలో సిరియా భద్రతా దళాలు ఉండడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. బదులుగా సొంతంగా మిలిటరీని తయారు చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల డ్రౌజ్ పౌరులపై స్థానికంగా జరిగిన దాడులను సిరియా ప్రభుత్వం కూడా ఖండించింది. దక్షిణ సిరియాలో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ దళాలే మైనార్టీలపై దాడులు చేసిందని బ్రిటన్కు చెందిన మానవ హక్కుల సంఘం ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ప్రభుత్వానికి డ్రౌజ్ ప్రజలకు మధ్య మరింత దూరం పెరిగింది. ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గిపోయింది. ఇక సిరియా గత ఏడాది డిసెంబర్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఇజ్రాయెల్ డ్రౌజ్ కమ్యూనిటీలకు దగ్గరైంది. సిరియాలో ఉండే మైనార్టీలు, కుర్దీలు, డ్రౌజులు, అలవైట్లకు రక్షణగా ఉంటామని హామీ ఇచ్చింది. అలాగే సిరియాలోని మిలిటరీ సైట్లతో పాటు భద్రతా దళాలపై దాడులను పెంచింది ఇజ్రాయెల్. ఈ ఏడాది మే నెలలో కూడా డమాస్కస్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వద్ద దాడులు చేసింది. దీని అర్థమేమంటే డ్రౌజుల జోలికి పోవద్దని సిరియా భద్రతా దళాలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉండగా సిరియా, లెబనాన్కు చెందిన డ్రౌజ్ తెగవారు మాత్రమే ఇజ్రాయెల్ అనవసరంగా జోక్యం చేసుకుని తమలో తమకు విభేదాలు సృష్టిస్తోందని మండిపడుతుంటాయి. ఇజ్రాయెల్ క్రమంగా తన పొరుగున ఉన్న దేశాల్లో విస్తరించడానికి తమను అడ్డుపెట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియాపై దాడులు చేయడానికి గల కారణమేంటి అనే విషయానికొస్తే సిరియా దక్షిణ ప్రాంతాన్ని డీలిమిటరైజ్డ్ ఏరియాగా ప్రకటించాలని ఇజ్రాయెల్ సిరియాపై ఒత్తిడి తెస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఆందోళన విషయానికొస్తే ఇస్లామిస్ట్ ఫైటర్స్ ఇజ్రాయెల్కు ఉత్తరాది సరిహద్దుతో పాటు ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ ద్వారా ఇజ్రాయెల్లో ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తారని అనుమానపడుతోంది. గత ఏడాది డిసెంబర్లో అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత ఇజ్రాయెల్ సిరియాలో ప్రవేశించి పలు మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్కు సిరియా భద్రతా దళాలతో ప్రమాదం పొంచి ఉందని ముందస్తుగా దాడులు చేసింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత బుధవారం నాడు సిరియాపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. అయితే బుధవారం నాడు సిరియా మిలిటరీ హెడ్ క్వార్టర్ భవనంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అదే భవనంలో సిరియాకు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ స్టూడియో నుంచి బయట జరుగుతున్న దాడులను లైవ్లో ప్రసారం చేసింది. ఇక సిరియాపై ఇజ్రాయెల్ దాడిని లెబనాన్, ఇరాక్, ఖతర్, జోర్డాన్, ఈజిప్ట్, కువైట్ ఖండించాయి. అసద్ ప్రభుత్వంతో రాసుకు పూసుకు తిరిగిన తుర్కియాకు కూడా ఇజ్రాయెల్ చర్యను ఖండించింది. సిరియాలో శాంతి సుస్థిరతకు ఇజ్రాయెల్ భంగం కలిగిస్తోందని మండిపడింది. యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ కూడా సువేదా, డమాస్కస్లో ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ఇక అందరి దృష్టి అసద్ ప్రభుత్వాన్ని గద్దెదించి సిరియా పగ్గాలు చేపట్టిన సిరియన్ తాత్కాలిక ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరాపై పడింది. ప్రభుత్వం చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలోని వివిధ గ్రూపులను ఏకం చేస్తామని, అందరినీ కలుపుకొని పోతానని, మైనారిటీ హక్కులకు భంగం కలిగించనని హామీ అయితే ఇచ్చాడు. కానీ బుధవారం నాటి ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆయన నాయకత్వాన్ని సవాల్ చేసే స్థాయికి ఇజ్రాయెల్ పరిస్థితులను తీసుకువచ్చింది. దీంతో దేశంలోని వివిధ గ్రూపులు సిరియా కొత్త ప్రెసిడెంట్ను నిలదొక్కుకొనిస్తాయా అనేది అసలు ప్రశ్న. అయితే ప్రెసిడెంట్ షరా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సిరియాను ముక్కచెక్కలు చేయాలని ఇజ్రాయెల్ చూస్తోందన్నారు. ఇజ్రాయెల్ కుట్రలను సాగనివ్వమన్నారు. డ్రౌజ్ పౌరుల సిరియాలో ఒక భాగమని, వారి ప్రయోజనాలను కాపాడుతామన్నారు. డ్రౌజ్కు చెందిన పెద్ద మనుషులు బాధ్యత తీసుకుని దక్షిణ సిరియాలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. సిరియాలో అశాంతి సృష్టించాలని ఇజ్రాయెల్ కుట్రలు పన్నుతోంది. ఇజ్రాయెల్ కుట్రలను సాగనివ్వమన్నారు అల్ షరా. మరి ఎంతవరకు ఆయన ఇజ్రాయెల్ను అడ్డుకోగలరో కాలమే చెప్పాలి.